సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకు చదువు చెప్పిన గొప్ప విద్యావంతురాలు సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు. 1831 జనవరి 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జన్మించారు. చిన్నతనంలోనే పూలే గారిని పెళ్లి చేసుకుని పూలే అడుగుజాడల్లో నడుచుకుంటూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆమె చదువు చెప్పారు. ఆ రోజుల్లోనే పూలే సావిత్రిబాయి పూలే గారు పాఠశాలలను నిర్మించి పేదవారికి విద్యనందించారు. భావి తరాలకు వాళ్ళు మార్గదర్శకంగా నిలిచారు. కాబట్టి ఇట్లాంటి సావిత్రిబాయి పూలే గారిని ఎంత స్మరించుకున్నా చాలా తక్కువే అని అన్నారు. మహనీయుల అడుగుజాడల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ నడవాలని ఆయన తెలియజేశారు. మహనీయుల ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని, బహుజనులంతా ఏకం కావాలని, అప్పుడే రాజ్యాధికారం వస్తుందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆదిరాల వెంకటయ్య, రాములు, గణేష్, బాలరాజు, మధు, చెన్నయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తల్లి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ సావిత్రిబాయి పూలే తల్లి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చదువు చెప్పిన తల్లి సావిత్రిబాయి పూలే. కాబట్టి మనం ఇలాంటి మహనీయులను పూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. చిన్నతనంలోనే పూలే గారిని పెళ్లి చేసుకున్న ఈ సావిత్రిబాయి పూలే చిన్నతనంలోనే 10 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని పిల్లలు కనకుండా ఈ అంటరానితనం పైన ఇవాళ మహిళలు చదువుకుంటున్నట్టే కారణం ఓన్లీ ఈ తల్లి సావిత్రిబాయి పూలే గారే కారణం. కాబట్టి ఇట్లాంటి మహనీయులను మనం గుర్తించుకోవాలి. 1831 జనవరి 3 తారీఖు నాడు 1831 జనవరి 3 తారీఖు నాడు ఈ సావిత్రిబాయి పూలే గారు జన్మించడం జరిగింది. కాబట్టి ఇవాళ భారతదేశం మొత్తం ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు అందరికీ ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సమాజం మేలుకోవాలి, మహనీయుల అడుగుజాడల్లో నడవాలి. ఆ ఎల్ల వాళ్ళు మన జీవితాల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి ఇవాళ మనం చదువుకుంటున్నాం, మన పిల్లలు చదువుకుంటుంటే కారణం సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు, అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు, రమాబాయి ఇట్లాంటి మహనీయులను మనం ఆదర్శంగా తీసుకొని ముందరకు పోయినప్పుడే మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి ఇవాళ ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి ఇక్కడ వచ్చిన దళిత నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.